హలో గైస్, వెల్కమ్ టు స్కిల్ హియర్. ఈ రోజు మనం చూస్తున్న ఆపర్చునిటీ వచ్చేసి జోహో కార్పొరేషన్స్ అన్నమాట. వాళ్ళు సెవెరల్ రోల్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎవరు మిస్ అవ్వద్దు అని చెప్తున్నా అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నమాట. అండ్ బెస్ట్ స్టార్ట్అప్ ఇది జోహో అనేది. అండ్ డోంట్ మిస్. మీరు ఇందులో జాబ్ కొడతాం అయితే చాలా కష్టం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చాలా డీప్ ఉంటాయి. బట్ ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ క్వశ్చన్, దెన్ దిస్ ఈస్ ద కరెక్ట్ ప్లేస్ దట్ యూ కెన్ గెట్ యువర్ జాబ్ హియర్. సో జోహాన్ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి, యూఏ టెస్టింగ్ కి, డెవాప్స్ ఇంజనీర్ కి హైర్ చేసుకుంటున్నారు. సో డోంట్ మిస్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 నుంచి 4 years దాకా ఎవరైనా అప్లై చేయొచ్చు. అంటే 2022 నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ తమిళనాడులో 2 branches ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. 2 branches లో ఎక్కడన్నా రావచ్చు. లైక్ టీసీఎస్ అనమాట. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ లో నియర్లీ 3 or 4 ఉన్నాయి. అందులో ఎక్కడ వస్తుందో తెలియదు. సేమ్ అలాగే జోహో కూడా తమిళనాడులో 2 or 3 ఉన్నాయి. సో ఎక్కడ వస్తుందో మనకి తెలియదు. అండ్ కానీ దే ఆర్ హైరింగ్ ఫర్ 3 roles, రైట్? సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు సెలెక్ట్. డెవలప్ డిస్క్రిప్షన్ చూద్దాం. డెవలప్, టెస్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ న్యూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అన్నిటిని క్రాక్ చేస్తా అంటే సాఫ్ట్వేర్స్ నేర్చుకుని వాటిని యూస్ చేస్తూ ఉండాలి. అండ్ క్లీన్ అండ్ ఎఫిషియన్స్ కోడ్ అన్నది క్లారిటీనెస్ అన్నది కొంచెం ఉండాలి. అండ్ వర్క్ క్లోజ్లీ విత్ అన్ ఎనర్జెటిక్ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ టు రిఫైన్ ద డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆన్ ద క్లౌడ్ మీద వర్క్ చేస్తా. ఆర్కిటెక్చర్, డిజైనింగ్ ఆ పార్ట్స్ కూడా బాగా తెలిసి ఉండాలి. అండ్ ట్రబుల్ షూటింగ్, డీబగింగ్ అండ్ మెయింటైన్ ద ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అన్నది. అంటే డీబగింగ్, ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఉన్న ప్రోగ్రామింగ్ లో వాటిల్లో. అది కూడా తెలిసి ఉండాలి. అండ్ మానిటరింగ్ ద క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ యూసేజ్ ఆఫ్ ద డెవలప్డ్ ఫంక్షనాలిటీ ఇన్ ద అప్లికేషన్. ఇప్పుడు ఒకవేళ ఒక అప్లికేషన్ అన్నది బిల్డ్ చేస్తున్నారు ఇన్ యువర్ టీమ్, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, దాని క్వాలిటీ అష్యూరెన్స్ ఏంటి అన్నది ఇదంతా సాఫ్ట్వేర్ డెవలపర్ది. అండ్ విల్లింగ్ టు లెర్న్ టెక్నాలజీస్, ఫ్రేమ్వర్క్స్ అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ ద సిచ్యువేషన్. ఆ టీమ్ ని, ఎన్వైర్న్మెంట్ ని క్యాప్చర్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. లేకపోతే ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీలో అయినా కానీ ఇబ్బంది పడతారు. టీమ్ ఎన్వైర్న్మెంట్ మన సొంతంగా క్రియేట్ చేసుకోవాలి ఆ ఎన్వైర్న్మెంట్ కూల్నెస్ గా. ఆర్ ఎల్స్ వీ నీడ్ టు గెట్ కవర్డ్ ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్. అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. ఇప్పుడు మీకు జాబ్ వచ్చు అనుకోండి, దాంట్లో పైథాన్ నేర్చుకోవాలి, పైథాన్ కావాలి. సో యూ నీడ్ టు లెర్న్ క్విక్ లెర్నర్స్ అన్నది కొంచెం స్ట్రాంగ్ గా కావాలి ప్రతి కంపెనీకి మధ్యన. అండ్ షుడ్ బీ రెడీ టు వర్క్ ఆన్ ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్ మీద. అంటే ఇప్పుడు ఒక సర్టెన్ ప్రొడక్ట్ ఉంది, దాని మీద ఇంప్రూవ్ అంటే నెక్స్ట్ అప్డేట్ ఇప్పుడు అందరూ ఆడేది బీజిఎంఐ, ఫ్రీ ఫైర్. వాటిలో నెక్స్ట్ అప్డేట్ ఏం రావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా. సో అలాగే దీంట్లో కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు డెవాప్స్ గురించి చూద్దాం. డిస్క్రిప్షన్: గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిస్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ పైథాన్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ వచ్చి ఉండాలి. అండ్ షెల్ స్క్రిప్టింగ్ అంటే కమాండ్ ప్రాంప్ట్ లో రాస్తాం చూడండి కమాండ్స్ అవన్నీ. అండ్ పైథాన్ వచ్చి ఉండాలి. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ జావా ఆర్ జావా స్క్రిప్ట్. రెండాటిలో ఒకటైతే కన్ఫామ్ గా వచ్చి ఉండాలి. జావా కన్నా జావా స్క్రిప్ట్ మోస్ట్ ఆఫ్ పీపుల్స్ వచ్చు. ఎందుకంటే పైథాన్ వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. సో ఫుల్ స్టాక్ లో జావా స్క్రిప్ట్ నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇట్ విల్ బి వర్క్ ఫర్ యూ. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్. మీ వర్క్ ఏంటో ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాలి. దట్టు ఇన్ ఇంగ్లీష్ లో చేయాలి. అండ్ ట్రబుల్ షూటింగ్ వచ్చేసి మీ ఎర్రర్స్, డీబగింగ్స్ అట్లాంటి దాని మీద వర్క్ చేస్తూ ఉండాలి. గుడ్ కోడింగ్ స్కిల్స్ అండ్ ఫోకస్ టు ఆటోమేట్ ద టాస్క్స్ అండ్ వర్క్ ఫ్లో. గుడ్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే కోడింగ్ ని ఎట్లాంటి కోడింగ్ అన్నా రాసేలాగా. పైన ఆల్రెడీ అనుకున్నాం ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లిస్ట్, పైథాన్ అవన్నీ వచ్చి ఉండాలి అని చెప్పి. సో దానికి కూడా గుడ్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి కాబట్టి. సో దట్ విల్ కవర్ ఇన్ టు దట్. అండ్ విల్లింగ్ టు లుక్ అట్ ఎగ్లిటీ అండ్ స్కాలబిలిటీ అండ్ రెస్పాన్సివ్ ఆఫ్ సిస్టమ్ అండ్ వర్క్ ఫ్లో. మొత్తం మీ ప్రాసెస్ లో మీరు ఉండాలి. ఏ వర్క్ ఇచ్చినా కానీ చేయగలగాలి. అంటే ఏ కోడింగ్, ఏ పార్ట్ ఇచ్చినా కానీ, ఏ ప్రాజెక్ట్ లో యాడ్ చేసినా కానీ యూ నీడ్ టు బి క్యాపబుల్ అనమాట. అంతే ఒక వర్డ్ లో చెప్పాలంటే. అండ్ అడాప్ట్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అండ్ కాంపోనెంట్స్. కొత్త టెక్నాలజీస్ అవన్నీ పైన ఆల్రెడీ సాఫ్ట్వేర్ లో కూడా అదే చూసాము. ఇందులో కూడా అదే కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్. అంటే మార్నింగ్ షిఫ్ట్ లోను, నైట్ షిఫ్ట్ లో వాటికి కూడా ఎబిలిటీ ఉండాలి డెవాప్స్ అన్న రోల్కి. అండ్ వర్క్ విత్ ఇనర్షియల్ అండ్ ఎక్స్టర్నల్ టీమ్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు క్వాలిటీ అనలిస్ట్ మీద చూద్దాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్ దీనికైతే మోస్ట్ ఆఫ్ జావా వాళ్ళు అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతారు. బట్ పైథాన్ కూడా టెస్టింగ్ సైడ్ ఉంది కాబట్టి నో ఇష్యూస్. అండ్ లెర్న్ న్యూ ప్రోడక్ట్ ఫర్ డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. అండ్ వర్క్ క్లోజ్లీ విత్ ద క్రాస్ ఫంక్షనల్ సర్వీస్ టీమ్స్.
and create and execute a comprehensive test planning based on the requirements. ఎబిలిటీ టు కన్వర్ట్ ఎండ్ టు ఎండ్ సెన్సర్స్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాజెక్ట్ టెస్టింగ్ అంతా మీరే చేయగలగాలి. మధ్యలో నాకు ఇక్కడ దాకానే టెస్టింగ్ వచ్చు, సెనియం దాకానే వచ్చు టెస్టింగ్, తర్వాత రాదు అని కాదు, మొత్తం ఇంక్లూడింగ్ డేటాబేస్ కూడా మీరు కలిపి చేయాలి. అండ్ డాక్యుమెంట్స్ ఇంప్లిమెంట్, మానిటర్ అండ్ ఎన్ఫోర్స్ ఆల్ ప్రాసెస్ ఫర్ టెస్టింగ్ యాజ్ పర్ స్టాండర్డ్ డిఫైన్డ్ బై ద ఆర్గనైజేషన్. And track and report testing activities like test result, test case coverage, required resources, defect metrics and performance baselines. మీ బేస్ లైన్ పర్ఫార్మెన్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటా అండ్ యూ నీడ్ టు షో ద రిజల్ట్ వాట్ యూ గెట్ అండ్ అవన్నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటా, ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి మీరు చాలా మెమ్స్ చూసుంటారు డెవలపర్స్కి టెస్టర్స్కి చాలా గొడవలు అవుతున్నట్టు. బట్ ఇన్ కంపెనీస్లో అదంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దే విల్ guide us if they find any errors. And excellent variable and written communication skills. And written communication skills ఇందులో ఎందుకంటే మ్యాండేటరీ. యూ నీడ్ టు రైట్ ఏ కంప్లైంట్ దట్ ద డెవలపర్ హ్యాస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎర్రర్. మీరు రాస్తా ఉండాలి అంతగది. ఇక్కడ నోట్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిసీవింగ్ ఈమెయిల్ రిగార్డింగ్ ద ఇంటర్వ్యూ డీటెయిల్స్. మిగతా వాళ్ళకి రాలేదని చెప్పి ఫీల్ అవ్వకండి. మిగతా వాటికి అప్లై చేయండి. ఫర్ లాంగ్ అంటే ఇది ఒక 15 డేస్ పడుతుంది మెయిల్ రావడానికి. ఇఫ్ యూ డిడెంట్ రిసీవ్డ్ ఎనీ మెయిల్ ఇన్ 15 days, then your application got rejected. And kindly refrain from taking up multiple interviews with Zoho simultaneously. Please be noted, we will not be able to proceed further if you found to be a part of various process at the same time. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక దానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు, జోహోలోనే ప్రొడక్ట్ ఇంటర్న్ రిలీజ్ అయింది అనుకోండి, దానికి అటెండ్ అవుతున్నారు, దెన్ దే వోంట్ యాక్సెప్ట్ యువర్ అప్లికేషన్ ఫర్ దిస్ రోల్ బికాస్ దే హ్యాడ్ ఎన్ రెస్ట్రిక్షన్ ఫర్ 3 months. అండ్ వీ మైట్ ఆల్సో విత్డ్రా ద ఆఫర్ ఇఫ్ రిక్వైర్డ్. ఒకవేళ మీకు రెండట్లోనే ఆఫర్ వచ్చిందనుకో, ఒకటి తీసేస్తారు, లేకపోతే 2 తీసేస్తారు. వీ మైట్ ఆల్సో కైండ్లీ రిఫైన్ ఫ్రమ్ అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇఫ్ యూ ఆల్రెడీ బీ ఎంప్లాయిడ్ విత్ జోహో. ఇప్పుడు మొత్తం ఇది చూద్దాము. అప్లికేషన్ ప్రాసెస్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, చాలా ఈజీ అనమాట. ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జెండర్, మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్, లొకేషన్ ఇండియా, మీ టౌన్ పెట్టండి, అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, అండ్ నేషనాలిటీ ఇండియన్, అండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 22 నుంచి ఎవరన్నా అప్లై చేయొచ్చు కాబట్టి మీ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ పెట్టండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి, ఆర్ 1 అయితే మీ ఎక్స్పీరియన్స్ బట్టి పెట్టుకోండి. కరెంట్లీ ఎంప్లాయ్, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టుకోండి, లేకపోతే ఎక్కడ ఎంప్లాయ్ చేస్తున్నా అన్నది పెట్టండి. కరెంట్ సిటిఎస్ నాట్ అప్లికబుల్ ఆర్ 1 to 3 LPA. అండ్ ఎక్స్పెక్టెడ్ సిటిఎస్ ఇదైతే 4 to 6 ఇస్తుంది, సో 4 to 6లో ఎంతైనా పెట్టుకోండి, బట్ ఐ ప్రిఫర్ 4. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ పెడితే మీకు కొంచెం ప్లస్ అయితే ఉంటుంది. అప్లయింగ్ ఫర్ ఏది అప్లై చేస్తున్నా, డెవలప్మెంటా క్యూఏనా, స్కిల్ సెట్ పైథాన్ వచ్చి ఉండాలి. మనం పైన ఆల్రెడీ క్యూఏ అయితే అదే క్లౌడ్ డెవలప్స్ అయితే ఏమేమి ఉండాలో అన్ని పెట్టుకున్నా ఎందులో ఉండేలా చూసుకోండి. అండ్ అక్నాలజ్మెంట్ అండ్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ హియర్, దెన్ సబ్మిట్ ఇట్. మీరు అప్లై చేసిన వెంటనే మీకు సబ్మిట్ నొక్కిన వెంటనే మీకు ఇలా ప్రాంప్ట్ అయితే వస్తుంది సక్సెస్ఫుల్ అని చెప్పి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చాలా హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి, బల్క్ హైరింగ్. సో డోంట్ మిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.